జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ నేతలకు ఏమాత్రం గిట్టదు. ఇది బహిరంగ రహస్యమే. 2024 ఎన్నికల్లో జనసేన మరోసారి టీడీపీతో కలవాలని నిర్ణయించుకోవడం వైసీపీ నేతలకు ఏమాత్రం ఇష్టం లేదు. దీనికి ప్రధాన కారణం టీడీపీ జనసేన పొత్తు వర్కౌట్ అయితే వైసీపీ అవుట్ అయిపోతుంది. కూటమిలో మరో పార్టీ బీజేపీ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి ఉన్న ఓట్లు పెద్దగా లెక్కలోకి రావనే చెప్పచ్చు. అందుకే టీడీపీ జనసేన కూటమిని ఎంత మేర డ్యామేజ్ చేయాలో అంత మేర అధికార వైసీపీ ఒక పథకం ప్రకారం గత కొంతకాలంగా డ్యామేజ్ చేసుకుంటూ వచ్చింది. ఈ విషయం గ్రహించిన రెండు పార్టీలు కూడా స్పందించాల్సిన సమయంలో స్పందించి మిగిలిన సమయంలో వైసీపీ ప్రచారాన్ని వదిలేశారని చెప్పాలి. ఇప్పుడు అసలు ఎన్నికల యుద్ధం స్టార్ట్ అయినందున అధికార వైసీపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇక్కడ అధికార వైసీపీ నుంచి ప్రస్తుతం ఎంపీగా ఉన్న వంగ గీత బరిలో నిలిచిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు కొడుకు మాజీ మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం కంటే కూడా వైసీపీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపైనే ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వైసీపీ నేతలు చెప్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఒక్కో మండలం బాధ్యతను ఒక్కో మంత్రికి అప్పగించడంతో పాటు గ్రామాల్లో కూడా ప్రత్యేక బృందాలను దింపి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు వైసీపీ వర్గాలే చెప్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గానికి నిధుల ప్రవాహం కూడా ఒక రేంజ్లో ఉందని ఆ పార్టీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపును అడ్డుకోవడం కోసం అధికార వైసీపీ ప్రణాళికలు అమలు చేస్తోంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అన్ని రకాలుగా లెక్కలు వేసుకున్న తర్వాతే పిఠాపురం నియోజకవర్గం వైపు మొగ్గు చూపినట్లు చెప్తున్నారు. టీడీపీ జనసేన కూటమి లెక్కల ప్రకారం చూసుకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు పెద్ద కష్టం కాదన్నది ఆయా పార్టీల నాయకుల వాదన. ఈ విషయం తెలుసు కనుకే అధికార వైసీపీ పవన్ కళ్యాణ్ నియోజకవర్గాన్ని టార్గెట్ లిస్టులో పెట్టుకున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే అధికార వైసీపీ స్పెషల్ ఫోకస్ వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సిందే. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పోటీ చేసి 2 చోట్ల ఓటమి పాలయ్యారు. అలాగే నారా లోకేష్ కూడా మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ఓటమి తర్వాత కూడా నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా వివిధ కార్యక్రమాలు చేస్తూ రావడం ప్రస్తుతం ఆయనకు సానుకూల అంశంగా ఉందనే చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం గతంలో పోటీ చేసిన 2 నియోజకవర్గాలను వదిలేసి ఈసారి పిఠాపురం బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసమే తాను అటు టీడీపీతో అయినా బీజేపీతో అయినా పొత్తుకు సిద్ధమైనట్లు గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆయన కోరుకున్నట్లే కూటమి ఫైనల్ అయింది. పవన్ కళ్యాణ్ కోరుకున్నట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఈ కూటమి వైపే వస్తుందా లేదా అన్నది ఫలితాల తర్వాత కానీ తేలదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.